హాయ్ ఐపీఎల్ లవర్స్, గురువారం జరిగిన పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ మీరు హై లెవెల్లో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అయితే ఈరోజు మరో అమేజింగ్ మ్యాచ్ జరగబోతోంది. ఢిల్లీ, కోల్కతా చేతుల్లో దారుణంగా ఫెయిల్ అయిన లక్నో సూపర్ జైంట్స్ ముంబైని చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ని ఢీ కొట్టడానికి రెడీ అవుతోంది. అయితే లో స్కోరింగ్ థ్రిల్లర్లకు పెట్టింది పేరైన ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుండడం ఫ్యాన్స్లో టెన్షన్ పెంచుతోంది. అయితే డోంట్ వరీ, ట్రిక్ మంకీ ఈజ్ హియర్. చెన్నై లక్నోలో ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టు బలహీనంగా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ జట్టు వెనకబడింది, అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఏ జట్టు ముందుంది. అలాగే ఈ మ్యాచ్లో చెన్నై తన విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తుందా లేదా లక్నో తమ లూజింగ్ స్ట్రీక్ నుంచి బయటపడబోతుందా? లెట్స్ గెట్ టు నో. ఎప్పటిలాగే బ్యాటింగ్, బౌలింగ్, ఫామ్, పిచ్ అండ్ టాస్ ఇలా అన్ని విభాగాల్లో రెండు టీమ్స్కి ఒక పాయింట్ ఇచ్చుకుంటూ చివరిలో ఆ పాయింట్ల ఆధారంగా ఏ జట్టు గెలవబోతుందో క్రిక్ మంకీ అంచనా వేయబోతోంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు ద మ్యాచ్ ప్రెడిక్షన్. ముందుగా ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ మ్యాచ్ హిస్టరీ అనలైజ్ చేస్తే చెన్నై, లక్నో టీమ్స్ ఐపీఎల్లో ఓవరాల్గా జస్ట్ 3 మ్యాచ్లే ఆడాయి. వాటిలో చెరొక మ్యాచ్లో గెలవగా ఒక మ్యాచ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. చెన్నైపై లక్నో హైయెస్ట్ స్కోర్ 211, అయితే లక్నోపై చెన్నై హైయెస్ట్ స్కోర్ 217. ఇలా ఆడిన రెండు మ్యాచ్లోనూ ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేయడం చూస్తే ఖచ్చితంగా ఈ రోజు జరగబోయే మ్యాచ్లో కూడా ఇలాంటి ఫైటే కనిపించవచ్చు. అందుకే ఈ విషయంలో రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తుంది క్రిక్ మంకీ. ఇక రెండు జట్ల బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో రెండు టీమ్స్ బ్యాటింగ్ లైనప్ దాదాపు ఒకేలా ఉంది. లక్నోలో ఓపెనర్ డీకాక్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఓ మ్యాచ్లో ఆడితే మరొక మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్న దీపక్ హుడా గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. అయితే లాస్ట్ రెండు మ్యాచ్లో ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినస్ కొంచెం టచ్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఇది లక్నోకి ప్లస్ పాయింట్. ఇక ఈ టీంలో ఫస్ట్ నుంచి ఫామ్లో ఉన్న ఒకే ఒక ప్లేయర్ నికోలస్ పూరన్. లక్నో టీం మొత్తం గెలుపు కోసం పూరన్ పైనే భారం మోపుతోంది. ఇక చెన్నై బ్యాటింగ్ పరిస్థితి కూడా దాదాపు లక్నో లాగే ఉంది. రచిన్ రవీంద్ర సీజన్ ఆరంభంలో ఆడినట్లు ఆడట్లేదు. 2-3 మ్యాచ్ల నుంచి అయితే మరీ చెత్తగా ఆడుతున్నాడు ఈ న్యూజిలాండ్ ప్లేయర్. ఇక మరో ఓపెనర్ రహానే అసలు బ్యాటింగ్ ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక యంగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుతంగా ఆడేందుకు ట్రై చేస్తున్నా మిగతా బ్యాటర్లో శివన్ దూబే మినా ఎవరు చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. చివరిలో మన అదృష్టం బాగుండి ధోని కనుక బ్యాటింగ్ వస్తే మెరుపులు మెరిపిస్తున్నాడు, లేకపోతే శివన్ దూబేపై భారం మోపి మిగతా జట్టంతా సినిమా చూస్తుంది. అంటే రెండు జట్లు కూడా బ్యాటింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాయి. అయితే లక్నోలో పూరన్ ఆల్రెడీ ఫామ్లో ఉండటం, స్టోయినిస్, బదోని ఫామ్ అందుకున్నట్టు కనిపిస్తుండడం ఆ జట్టుకు ప్లస్ అవుతుంది. అందుకే క్రిక్ మంకీ కూడా బ్యాటింగ్ విషయంలో లక్నోకే పాయింట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ తర్వాత రెండు జట్ల బౌలింగ్పై ఓసారి ఫోకస్ చేస్తే రెండు టీమ్స్లో బెస్ట్ బౌలర్ ఎవరు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు పతిరాణా. ఈ బేబీ మలింగని ఎదుర్కోవడం ఐపీఎల్లోని అన్ని జట్ల బ్యాట్స్మెన్కి పీడకలే. ఇక బౌలింగ్ సూపర్గా హెల్ప్ చేసే ఎకానా పిచ్ పై మన బేబీ మలింగ ఎంత డేంజరస్ బౌలర్గా మారతాడో వేరే చెప్పక్కర్లేదు. పతిరాణాతో పాటు శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే కూడా స్థాయికి తగ్గట్టే రాణిస్తున్నారు. ఇక స్పిన్ విభాగంలో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే మొయిన్ అలీ కూడా అతనికి సపోర్ట్గా నిలుస్తున్నాడు. అవసరమైతే రచిన్ రవీంద్ర, శివన్ దూబే కూడా బౌలింగ్ చేయగలరు. కాబట్టి బౌలింగ్లో చెన్నై సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఇక లక్నో బౌలర్లు కూడా పర్వాలేదన్నట్టే కనిపిస్తున్నారు. యష్ ఠాకూర్, మొహసిన్ ఖాన్ బాగానే బౌలింగ్ చేస్తున్నారు. దానితో గుజరాత్ మ్యాచ్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇండియన్ క్వికెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది లక్నోకి ఫుల్ బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. ఇక స్పిన్లో రవి బిష్ణోయ్ సూపర్ ఫామ్లో ఉంటే కృణాల్ పాండ్యా పర్వాలేదనిపిస్తున్నాడు. అవసరమైతే ఆయుష్ బదోని, దీపక్ కూడా బంతితో హెల్ప్ చేయగల ప్లేయర్లే. అయితే రెండు జట్ల బౌలింగ్ స్ట్రెంత్ కంపేర్ చేస్తే పతిరాణా లాంటి సూపర్ బౌలర్ ఉన్న సిఎస్కేనే బలంగా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ నో డౌట్ చెన్నైకే. ఇక ఇప్పుడు డేంజరస్ ఎకానా పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే మనం ఎకానా స్టేడియం లో స్కోరింగ్ పిచ్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ పిచ్ బౌలర్లకు సూపర్ సపోర్ట్ చేస్తుందనే అర్థం. అలాగని ఇక్కడ బ్యాట్స్మెన్ ఏం చేయలేరని కాదు. కొంచెం పేషెన్స్తో ఆడితే అద్భుతమైన ఇన్నింగ్స్ బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ పిచ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక్కసారి కూడా భారీ స్కోర్ నమోదు అవ్వకపోవడంతో వాళ్ళ మాట నమ్మాలనిపించడం లేదు. ఇప్పటివరకు ఈ పిచ్ పై ఆడిన మ్యాచ్ అన్ని లో స్కోరింగ్ థ్రిల్లర్లే కాబట్టి బౌలింగ్ బలంగా ఉన్న జట్టుకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది క్రిక్ మంకీ అంచనా. అంటే బ్యాటింగ్ చెత్తగా ఆడిన టీం గెలవడం మర్చిపోవాల్సిందే. అయితే ఇది హోమ్ గ్రౌండ్ కావడం, ఈ పిచ్పై ఇప్పటికే 2 మ్యాచ్లు గెలవడం లక్నో కలిసి వచ్చే అంశాలైతే బలమైన బౌలింగ్ అటాక్ ఉండడం చెన్నైకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్తోనే ఉన్నారని చెప్పొచ్చు. అందుకే పిచ్ నుంచి ఏ జట్టుకు ఎక్కువ హెల్ప్ ఉంటుందనే విషయంలో రెండు జట్లు ఈక్వల్ స్ట్రెంత్తోనే ఉన్నాయి. అందుకే క్రిక్ మంకీ కూడా ఈ విషయంలో రెండు జట్లకు ఈక్వల్ పాయింట్స్ ఇస్తుంది. ఫైనల్గా మ్యాచ్లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ అయిన టాస్ గురించి చెప్పాలంటే ఎకానా పిచ్పై టాస్ గెలిచిన ఏ టీం అయినా బ్యాటింగ్ చేయడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 3 మ్యాచ్లు 2 సార్లు చేసింగ్ టీం ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ 3 మ్యాచ్లో లక్నోనే టాస్ గెలిచింది. అయితే 3 సార్లు బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ 2 మ్యాచ్లో గెలిచి చివరి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. అంటే మ్యాచ్లో టాస్ ఖచ్చితంగా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుందన్నమాట.
సో టాస్ ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేం కాబట్టి రెండు టీమ్స్కి చెరో పాయింట్ ఇస్తుంది క్రిక్ మంకీ. ఇక ఫైనల్గా మ్యాచ్ ప్రెడిక్షన్ అంటే మా రిపోర్ట్ కార్డ్. ఇప్పటివరకు అన్ని డిపార్ట్మెంట్లో రెండు జట్లకు మేము ఇచ్చిన పాయింట్ల ప్రకారం చెన్నైకి 4 పాయింట్లు రాగా లక్నో కూడా 4 పాయింట్లే వచ్చాయి. అంటే ఇది టై బ్రేకర్. అయితే ఇదే పిచ్పై ఢిల్లీ చేతిలో ఓడిన లక్నోకు చెన్నైని ఓడించే సత్తా లేదని మీరు అనొచ్చు. కానీ చెన్నై కూడా ఈ మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదు. కేవలం శివన్ దుబే బ్యాటింగ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్న సిఎస్కే ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇలాంటి టఫ్ పిచ్లపై ఆచితూచి ఆడడంలో అనుభవం ఉన్న గైక్వాడ్ కూడా రాణించాలి. అలాగే ధోని బ్యాటింగ్కి వస్తే మెరుపులు మెరిపించాలి. అప్పుడే అటు ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేజింగ్ అయినా చెన్నైకి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అయితే వీళ్ళకు లక్నో ఆ అవకాశం ఇస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. ఇక అన్ని విభాగాల్లో రెండు జట్లు దాదాపు ఈక్వల్ స్ట్రెంగ్త్తో ఉన్నట్టు కనిపిస్తుండడంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా చాలా కష్టంగా ఉంది. అయితే ధోని పించ్ హిట్టింగ్, పత్రానా సూపర్ బౌలింగ్, ధోని అడుగుజాడలో గైక్వాడ్ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అన్నింటిని అనలైజ్ చేసిన తర్వాత చెన్నైకి స్లైట్ విన్నింగ్ ఛాన్స్ ఉందని మా అంచనా. అంటే క్రిక్ మంకీ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో చెన్నై గెలిచే ఛాన్స్ 60% ఉంది. అంతేకాదు ఫ్యాన్స్కి మ్యాచ్ చివరి వరకు నెయిల్ బైటింగ్ థ్రిల్ ఇస్తుందని క్రిక్ మంకీ ధీమాగా చెప్తోంది. ఇది ఇవాళ ప్రెడిక్షన్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇక ఇలాంటి ప్రెడిక్షన్స్తో పాటు క్రికెట్కు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది క్రిక్ మంకీ. అంతవరకు జై హింద్.